సో గైస్, ఈ వీడియోలో మనం క్వాసిస్టాటిక్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే క్వాసిస్టాటిక్ ప్రాసెస్ అనేటువంటిది ఎక్స్ట్రీమ్లీ స్లో ప్రాసెస్ అనమాట. ఈ క్వాసిస్టాటిక్ ప్రాసెస్లో మనకి ఈ ప్రాసెస్ కూడా ఈక్విలిబ్రియం స్టేట్స్ అనేటువంటివి ఈ ఒక సిస్టమ్ అనేటువంటిది ఈక్విలిబ్రియం స్టేట్స్ పాస్ అవుతూ వెళ్ళడాన్ని క్వాసిస్టాటిక్ ప్రాసెస్ అనేదాన్ని మనం చెప్పుకుంటాం. అయితే దీన్ని మనము ఒక 2 ఎగ్జాంపుల్స్ ద్వారా మనం చెప్పుకుందాం. అప్పుడు మనకి క్వాసిస్టాటిక్ ప్రాసెస్ అంటే ఏంటిది అనేటువంటిది ఒక ఐడియా అనేది వస్తుంది. చూడండి, ఫర్ సపోజ్ లెట్ us కన్సిడర్ ఏ సిలిండర్. ఒక సిలిండర్ని మనం ఇలా కన్సిడర్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఒక పిస్టన్ అనేటువంటిది మనం తీసుకుందాం. పిస్టన్ మీద ఒక వెయిట్ అనేటువంటిది ఉంది. ఫర్ సపోజ్ ఒక 10 kg వెయిట్ అనేటువంటిది ఉంది అని అనుకుందాం. ఈ సిలిండర్లో పైన మనకి ఇక్కడ స్టాప్స్ అనేటువంటివి ఇలా కన్సిడర్ చేసుకుందాం. ఇది ఇక్కడ మనకి ఒక గ్యాస్ సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది. అయితే మనకి ఈ యొక్క వెయిట్ అనేటువంటిది ఈ పిస్టన్, ఇది పిస్టన్ అనమాట. ఇది పిస్టన్, ఇది గ్యాస్ సిస్టమ్, ఇవి స్టాప్స్. ఈ రెండు కూడా మనకి స్టాప్స్. ఇది మనకి వెయిట్. అయితే ఈ వెయిట్ అనేటువంటిది మనకి ఈ యొక్క పిస్టన్ అనేటువంటి ఈ పైకి రాకుండా చూసుకుంటుంది. ఈ యొక్క గ్యాస్ సిస్టంలో నుంచి బయటకు వచ్చేటువంటి గ్యాస్ వల్ల ఈ పిస్టన్ పైకి రాకుండా ఈ వెయిట్ అనేటువంటిది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే మనం ఈ వెయిట్ అనేటువంటిది రిమూవ్ చేస్తామో ఈ పిస్టన్ అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ ఈ స్టాప్స్ ఉన్నంత వరకు కూడా ఇక్కడ వరకు వచ్చి కరెక్ట్ ఈ ఎగ్జాక్ట్ పొజిషన్లోకి ఈక్విలిబ్రియం స్టేట్లోకి వస్తుంది. మనకి ఈక్విలిబ్రియం స్టేట్స్ అంటే మనకు తెలుసు, నంబర్ ఆఫ్ ఫోర్సెస్ అనేటువంటివి ఒక బాడీ మీద యాక్ట్ అయ్యి దాన్ని ఒక రెస్ట్ పొజిషన్లోకి తీసుకురావడాన్ని మనం ఈక్విలిబ్రియం స్టేట్గా చెప్పుకుంటాం. అయితే ఈ వెయిట్ అనేటువంటిది రిమూవ్ చేసిన వెంటనే ఇది ఇక్కడ వరకు ఈ స్టాప్స్ వరకు వచ్చి అక్కడ ఆగిపోతుంది. అయితే మనకి త్రూ దిస్ ప్రాసెస్ మనకి ఎక్కడ కూడా ఈ పిస్టన్ అనేటువంటిది ఎక్కడ ఆగదు. మనకి దీన్ని మనము ఈ ఈక్విలిబ్రియం స్టేట్ అనేటువంటిది ఎక్కడ కూడా మనకి జరగదు ఈ త్రూ దిస్ ప్రాసెస్. దీన్ని మనము క్వాసిస్టాటిక్ ప్రాసెస్గా చెప్పుకోము. అయితే మనకి పర్ఫెక్ట్ క్వాసిస్టాటిక్ ప్రాసెస్ ఎగ్జాంపుల్ అనేటువంటిది చెప్దాం. దీంతో కంపేర్ చేసుకుంటే మనకి నెక్స్ట్ దానికి మనకి బాగా గుర్తుంటుంది. చూడండి, ఫర్ సపోజ్ కన్సిడర్ ఏ సిలిండర్. ఈ పిస్టన్ అనేటువంటిది ఇది. అయితే దీని మీద మనకి అంతకుముందు ఉన్నటువంటి దాంట్లో 10 kg వెయిట్ అని పెట్టాం. అయితే మనం ఆ 10 kgని సపరేట్గా ఒక 10 ఇండివిజువల్ వెయిట్స్ అనేటువంటివి పెడదాం. అయితే ఇక్కడ స్టాప్స్ అనేటువంటివి ఇక్కడ ఉన్నాయి. అయితే ఫర్ సపోజ్ ఇవి 10 అనుకుందాము. 10 పీసెస్ ఆఫ్ వెయిట్స్ అనేటువంటివి 1 kg ఒకదాని మీద ఒకటి పెట్టామనుకుందాం. అయితే ఇక్కడ ఐసోలేటెడ్ సిస్టమ్ అని కన్సిడర్ చేసుకుందాం. అయితే దీంట్లో గ్యాస్ అనేటువంటిది చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ గ్యాస్ అనేటువంటిది దీని ద్వారా మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ పిస్టన్, ఇది వెయిట్స్, ఇది మనకి ఐసోలేటెడ్ సిస్టమ్, ఇది స్టాప్స్, మనకి స్టాప్స్. ఓకే. అయితే ఇది మనకి సిస్టమ్ ద్వారా మనకి చాలా తక్కువ అమౌంట్ గ్యాస్ అనేటువంటిది రిలీజ్ అవుతూ ఉంటుంది. అయితే ఈ ఒక్కొక్క వెయిట్ మనము తీస్తున్నప్పుడు ఫస్ట్ సపోజ్ ఒకసారి 1 kg ఆఫ్ వెయిట్ అనేటువంటిది రిమూవ్ చేసామని అనుకుందాం. అయితే అది ఈ పిస్టన్ అనేటువంటిది ఇక్కడ సిస్టంలో నుంచి వచ్చినటువంటి గ్యాస్ ఏదైతే రిలీజ్ అయిందో దాన్ని కొంతవరకు పుష్ చేసి ఒక సపోజ్ ఇంతవరకు వచ్చింది అనుకుంటాం. అయితే ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ అది రెస్ట్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. ఈ బ్యాలెన్స్డ్ పొజిషన్ ఈక్విలిబ్రియం స్టేట్లోకి వస్తుంది. తర్వాత మళ్ళీ ఒక 1 kg ఆఫ్ వెయిట్ అనేటువంటిది రిమూవ్ చేసామంటే ఈ పిస్టన్ అనేటువంటిది మళ్ళీ కొంత పైకి వచ్చి ఇక్కడ ఆగిపోతుంది. మళ్ళీ ఇక్కడికి ఈక్విలిబ్రియం స్టేట్ అనేది వస్తుంది. అయితే ఇలా ఒక్కొక్క వెయిట్ 1 kg ఆఫ్ వెయిట్ 1 kg ఆఫ్ వెయిట్ రిమూవ్ చేసినప్పుడు అది పిస్టన్ అనేటువంటిది పైకి వస్తూ లాస్ట్ ఇక్కడ వరకు వస్తుంది. అయితే ఈ త్రూ
త్రూఅవుట్ ఈ వెయిట్ అనేది రిమూవ్ చేస్తూ ఉండడం వల్ల మనం ఈక్విలిబ్రియం స్టేట్, నంబర్ ఆఫ్ ఈక్విలిబ్రియం స్టేట్స్ అనేటువంటిది వస్తుంది. దీన్నే మనం క్వాసిస్టాటిక్ ప్రాసెస్ అంటాం. క్వాసిస్టాటిక్ ప్రాసెస్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ ఏ లోకస్ ఆఫ్ ఈక్విలిబ్రియం స్టేట్స్. ఏదైనా ప్రాసెస్ కూడా ఈక్విలిబ్రియం, ఏదైనా ఒక సిస్టమ్ త్రూ ఈక్విలిబ్రియం స్టేట్స్ పాస్ అవుతూ వెళ్తూ ఉంటుందంటే దాన్ని క్వాసిస్టాటిక్ ప్రాసెస్గా చెప్పుకుంటాం. ఇది సింపుల్ టాపిక్. ఇది మనకి లోకస్ ఆఫ్ ఈక్విలిబ్రియం స్టేట్స్నే మనము ఈ క్వాసిస్టాటిక్ ప్రాసెస్గా చెప్పుకుంటాం. అయితే మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఈక్విలిబ్రియం స్టేట్స్ లేవు. డైరెక్ట్ ఇక్కడ మనకి ఏదైతే ఫస్ట్ పొజిషన్ నుంచి వెయిట్ రిమూవ్ చేసిన వెంటనే మనకి ఈ స్టాప్స్ దగ్గరికి వచ్చేసి ఆగిపోతుంది. అయితే ఇక్కడ సెకండ్ దాంట్లో మాత్రం చూడండి, 1 kg ఆఫ్ వెయిట్ అనేటువంటిది రిమూవ్ చేస్తూ ఉన్నప్పుడు కొంత డిస్టెన్స్ ముందుకు పైకి వెళ్ళి అప్వర్డ్కి వెళ్ళి ఆగిపోవడం, మళ్ళీ 1 kg ఆఫ్ వెయిట్ రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ కొంత డిస్టెన్స్ ముందుకు పైకి వెళ్ళి ఆగిపోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇది 1 kg ఆఫ్ వెయిట్ రిమూవ్ చేసిన ప్రతిసారి ఇది కొంత డిస్టెన్స్ అనేది అప్వర్డ్స్కి వెళ్ళి ఈక్విలిబ్రియం స్టేట్లోకి వచ్చేస్తుంది. దాన్నే మనం ఒక సిస్టమ్ అనేటువంటిది ఈక్విలిబ్రియం స్టేట్స్ పాస్ అవుతూ వెళ్ళడాన్ని మనం క్వాసిస్టాటిక్ ప్రాసెస్గా చెప్పుకుంటాం. అయితే ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.